ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి మీ జూబ్లీ హిల్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటది? మాకు టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటది. ఎందుకట్లా? అన్ని పనులు మంచిగా చేస్తాడు, చెప్పంగానే వస్తాడు, ఫోన్ చేసినా గానీ ఎవరికన్నా పంపిస్తాడు. రోడ్ మంచిగా లేదంటే రోడ్ అన్న మంచిగా చేస్తాడు, రేషన్ లేదంటే రేషన్ కన్నా ఎవరికన్నా ఇస్తాడు, ఏదైనా మంచిగా చేస్తాడు ఆయన. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినాక ఏం చేస్తాడు ముఖ్యమంత్రి? ఏం పీకడాడు ఏం కాదు అంతటి. ఆయన మొత్తం మీ మహిళలకు తులం బంగారం అన్నాడు, గ్యాస్ అన్నాడు. గ్యాస్ ఇప్పుడు 4 గ్యాసులు ఉన్నాయి, అవే 10,000 రూపాయలు ఇస్తేనే గ్యాస్ వస్తుంది. కరెంట్ బిల్ అదే 1000 రూపాయలు ఇస్తే కరెంట్ బిల్ అవుతుంది. ఒక్క 4 మీటర్లు ఉన్నా గానీ ఒక్కడు కూడా ఇది కాలేదు, ఒక్కడు కూడా జీరో బిల్ కాలేదు, మాకు జీరో బిల్ కాలేదు. ఒక్కొక్కరికి 2500 ఇస్తానే కదా. 2500 అని ఇచ్చాడు, పైసలు ఇయ్యాక చక్కగా పనులు చేయక 2500 ఇస్తాడు. అని ముఖం చూసుకోమని అద్దంలానికి. అంటే మీకు కూడా 4000 చెప్తాను. అదే మా పాత పింఛన్ కేసీఆర్ పింఛన్ ఉన్నది, అని పింఛన్ అయితే అస్సలు లేదు మాకు. అదన్నా కరెక్ట్ టైం కరెక్ట్ టైం కాదు, 9 మొత్తం నెల దాటిపోయినాక ఇస్తాడు పింఛన్. ఒక 2 నెలలకు ఇచ్చేది, 3 నెలలకు ఇస్తాడు, 2 నెలలకు ఇస్తాడు, 1 నెల తినిపోతాడు. ఎట్లా గడవాలి? ఆడు ముఖం వెళ్ళేది రాతందుకు బస్తీలు వస్తానే లేదు, ఆ మూలకెడిగి అటే పోతాడు, ఇంకా ఇట్లా రానే రాడు అసలు. అంతే పని అన్నది. ఓట్లకు ఆ మూలకెళ్ళి అటే పోవాలి, ఆడు ఓట్లకి ఇక్కడ వచ్చే అవసరమే లేదు. ఆడేళ్ళ దెబ్బలు తింటాడు. 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటాడు బొందలు పెట్టుకుని ఆడింటి. ఇంకేమిటి చేస్తాడు? ఏం పని చేస్తాడు? అంతే. గట్టిగా మింగేది ఉన్నది కానీ ఆడ పెట్టేది వాళ్ళకి ఏం లేదు. ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇదంతా ఏం చూస్తాడు? ఆడికెళ్ళి మూలకాడికెళ్ళి చూస్తాడు, ఫోటోలు తీసుకుంటాడు, అటే బీక్తాడు, మరి మొక్కమన్నా చూపెట్టాడు. ఆడలు వచ్చేటాళ్ళకే వెళ్ళిపోతాడు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉండగా మొత్తం వచ్చి అమ్మ చేస్తామమ్మని అనాలే, వారం రోజుల్లో పని చేసిపోవాలి. వారం రోజుల్లోనే అమ్మ చేసేది ఉంది, మా బాధ్యతనే మేము చేస్తామని చేయాలి. ఇట్లా చేస్తే ఎట్లా వేయాలి? ఓటు ఎట్లా వేయాలి? ఆయనకి ఫ్రీ బస్ ఏమిటికి? మేము బయటికి మా జీతం ఉన్న వాళ్ళకే ఫ్రీ బస్ ఉన్నది. ఏమిటిగా ఫ్రీ బస్సు? ఆటోలు అట్టిగా సాస్తున్నారు ఆటోళ్ళు. 24 గంటలు కరెంట్ అస్సలే ఉంటలేదు. గంట సేపు 2-3 మాట పోతుంది పొద్దున్న దాకా. అంతకుముందు మొత్తం ఇట్లా పోయేదే లేదు, కన్ను మూసేదే లేదు. చూడు ఈ రోడ్డు చూసి జరనన్నా ఇది రావాలి వాళ్ళకి. ఏం చెప్పినా గానీ అస్సలు విన్నవాడు చెవులకే రాకొచ్చింది. అమ్మ వేస్తాం అంటే మరి వచ్చేది లేదు, ఇక్కడ ముఖం చూపెట్టేది లేదు.